లూకాసు వార్త 1వ అధ్యాయం 67 నుంచి 79 వచనాలు మనందరం కూడా కలిపి చదువుకుందాం. పేజీ సంఖ్య 50 నుంచి 51 క్రొత్త నిబంధనలో. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభువైన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారి అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును, మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవంపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవు అనబడదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోకి నడిపించున్నట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. లూకాసు వార్త 1వ అధ్యాయం 67 నుంచి మనం 79 వచనాలు మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగము బాప్టిస్మమిచ్చు యోహాను తండ్రి అయిన జకర్యా పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ పూర్ణుడై 67వ వచనంలో ప్రవచించిన, అంటే ముందు జరగబోయేదాన్ని చెప్పిన లేఖనం ఇది. ప్రభు అయిన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. జకర్యా ప్రవచించిన ఈ లేఖన భాగము ఇజ్రాయేలు ప్రజలను గూర్చి చెప్పినదిగా కనిపిస్తూ ఉంది. అది అన్ని జనులమైన మనకు కూడా వర్తిస్తుంది. జకర్యా తన భార్య ఎలిజబెత్కి వృద్ధాప్యమైన కూడా పిల్లలు లేకపోతే దేవుడు వారికి వృద్ధాప్యంలో ఒక శిశువుని ఇచ్చినప్పుడు ఆ శిశువు పేరు యోహాను. ఆయన బాప్టిజం ఇచ్చి యోహాను. ఆయన చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఈ ప్రవచనం ఆయన పలికాడు. దేవుని దూత జకర్యా, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య వృద్ధాప్యంలో నీకు ఒక కుమారుని కంటుంది అని చెప్పినప్పుడు జకర్యా తడబడ్డాడు నమ్మటానికి. ఇదేలా నాకు సాధ్యము, నేను నా భార్య బహుకాలం గడిచిన వృద్ధులమైతుంది కదా అనగానే, నువ్వు నా మాట నమ్మలేదు కాబట్టి బిడ్డ పుట్టే అంతవరకు కూడా మోగవాడు అయి ఉంటావు, అంటే మాటలు రావు నీకు అనగానే, ఆ పుట్టే సమయానికి బిడ్డకి ఏ పేరు పెట్టాలి అని కూడా దేవదూతే చెప్పాడు, యోహానని పెట్టండి అని. అక్కడున్న ప్రజలు, వాళ్ళ చుట్టుపక్కల వారు బిడ్డ పుట్టేటప్పుడు బిడ్డకి ఏ పేరు పెడతామంటే వాళ్ళు వాళ్ళ నాన్న పేరు పెట్టబోతున్నారు. ఎలిజబెత్ చెప్తుంది యోహానని పెట్టండి అన్నాడు. ఆయన ఏం చెప్తాడు అనగానే ఆయన మాటలు రావట్లేదు కదా, యోహాను అని రాయగానే అప్పుడు నోరు వచ్చింది. అప్పుడు స్తుతించిన లేఖనం. ఏమని చెప్పారు ఆయన? ఇది ప్రవచనం, అంటే జరగబోయేది. ప్రభు అయిన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేసెను. ఈ యొక్క కాలం ఏ కాలంలో ఇవి జరిగిందంటే, దేవుడు మనకి కొంచెం కిందకు వస్తే అబ్రహాము 68-75
వచనాలు కలిసిన లేఖన భాగంలో తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుంటుగలుంది. అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేశాడు. అబ్రహాముని విగ్రహారాధన చేసే తన పేరెంట్స్ నుంచి, ఆ సంతతి నుంచి నువ్వు రా, నేను నీకు ఒక దేశాన్ని ఇవ్వబోతున్నాను, నీ యొక్క గర్భఫలము విస్తారమగు సముద్రంలో ఉన్న ఇసుకలాగుంటుంది, ఆకాశ నక్షత్రాలంత అవుతుంది అనగానే అబ్రహాం లోబడ్డాడు. నువ్వు నా మాట విని వస్తే అనగానే వచ్చాడు. చాలా కష్టం, చాలా ప్రయాణం చేసి వచ్చాడు. ఆ తర్వాత అబ్రహాంకి ఇస్సాకు పుట్టడం, ఇస్సాకుకి యాకోబు, యాకోబు జనము విస్తరించటం, యాకోబు పేరుని ఇస్రాయేలుగా మార్చటం, ఆ తర్వాత ఆయన ఇజ్రాయేలు దేవుడు అనిపించుకోవటం. అందుకని మనం చూస్తే 68వ వచనం ఇజ్రాయేలు దేవుడు అని ఉంది. అంటే ఆయన అబ్రహాము దేవుడు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు దేవుడు, ఇస్సాకు కుమారుడైన యాకోబు దేవుడు, అంటే ఇజ్రాయేలు దేవుడు. యాకోబు పేరు ఇజ్రాయేల్గా మార్చబడింది. ఇజ్రాయేల్ దేవుణ్ణి ఆయన స్తుతిస్తున్నాడు, అంటే దేవుణ్ణి బ్లెస్ చేస్తున్నాడు. అందుకొని ఇంగ్లీష్లో దీన్ని బెనడిక్టస్ అంటారు, అంటే బ్లెస్సింగ్ అని. ఈ సాంగ్ని ఇది ఒక పాట అంటారు, ఇది ఒక పాటలాగా పాడాడని. దేవుని బ్లెస్ చేస్తున్నాడు, ఎందుకంటే ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాడు, జరగబోయేదా అని చెప్తున్నాడు. ఏంటి వాళ్ళ యొక్క పరిస్థితి అంటే, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి మోషే ద్వారా 10 ఆజ్ఞలు, ఒక నిబంధన చేశాడు ప్రత్యేకంగా. మీరు అన్యజనుల్లాగా ఉండకూడదు, మీరు ఈ ఆజ్ఞలు పాటించాలి అని చెప్పాడు. ఇది ఎప్పుడు? సీనాయి కొండ మీద చెప్పాడు. వాళ్ళు ఎడారిలో వెళ్తూ తర్వాత ఆ దేశాన్ని, కనాను దేశాన్ని చేరుకున్నారు. వారి తర్వాత పక్కన వాళ్ళు రాజు కావాలంటే మాకు రాజు కావాలని అడిగారు. మొట్టమొదటిగా దేవుడు సౌలుని రాజుగా చేశాడు 40 సంవత్సరాలు. ఆ తర్వాత దావీదుని 40 సంవత్సరాలు రాజుగా చేశాడు. ఆ తర్వాత దావీదు కుమారుడు సొలొమోనుని 40 years రాజుగా వేశాడు. సొలొమోను తర్వాత వాళ్ళ రాజ్యంలోని భేదాలు వచ్చేసినాయి. యాకోబుకి 12 గోత్రాలు కాబట్టి 10 మంది ఒకవైపు వెళ్ళారు, ఇద్దరు ఇంకోవైపు వెళ్ళారు. 10 మంది వెళ్ళిన దాన్ని ఇజ్రాయేలు రాజ్యం అన్నారు, కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయేల్. 2 ఉన్నదాన్ని యూదా రాజ్యం అన్నారు. యూదా రాజ్యంలో యూదా గోత్రము, బెన్యామీను గోత్రం ఉన్నాయి. సో వీరు కూడా కొంతకాలం అయిన తర్వాత, అంటే యేసు ప్రభువారు పుట్టక మునుపు దాదాపుగా 900 సంవత్సరాలు అప్పుడే రాజ్యం 2గా విడిపోయింది. వీళ్ళలోని తేడాలు వచ్చేస్తున్నాయి. సొలొమోను యెరూషలేములో దేవాలయాన్ని కట్టిస్తే అవతల సొలొమోను వచ్చి యూదా ప్రాంతంలో ఉన్నాడు. అంటే కింగ్డమ్ మారిన తర్వాత యూదా రాజ్యం వైపు ఉన్నాడు ఆయన. అవతల రాజ్యం ఆయన ఏం చేశాడంటే, అందరికి అక్కడికి వెళ్ళిపోతారు, నా రాజ్యానికి ఇబ్బంది వస్తుందని ఇంకో చోట ఇక్కడే చేసుకోండి మీరు అనేది. అలాంటి చాలా భేదాలు వచ్చినాయి. వారి పాపం ఎక్కువైపోయింది, మళ్ళా విగ్రహారాధనలో పడిపోయారు. మొట్టమొదటిగా ఇజ్రాయేలు రాజ్యము అంటే ఉత్తరం వైపున రాజ్యం శత్రువుకు అప్పచెప్పబడింది. అష్షూరు అనే రాజ్యానికి వీరు బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకో 150 సంవత్సరాలు దాదాపుగా ప్రవక్తలు వచ్చి చెప్తూ ఉన్నా కానీ వీళ్ళకి బుద్ధి రాలే. ఇంకా మిగిలిన వారికి వాళ్ళు కూడా విగ్రహారాధకులు అయిపోయారు, బబులోని యొక్క చెరలోకి వెళ్ళిపోయారు. ఇది యేసు ప్రభువు రాక మునుపు దాదాపుగా 500 సంవత్సరాలు మాట ఇది. ఆ తర్వాత 70 సంవత్సరాలు వారు బబులోని చెరలో ఉన్నప్పుడు యెర్మియా పలికిన మాటను బట్టి, రాబో దినాలు మీకు నిరీక్షణ గలవే అని పలికిన మాటను బట్టి, కోరేష్ అనే పారసిక రాజు వెళ్ళి మీరు వెళ్ళి మళ్ళీ మీ యొక్క దేవాలయాన్ని కట్టుకోండి అంటే అక్కడి నుంచి వచ్చి మళ్ళా దేవాలయాన్ని నిర్మించుకున్నారు. ఈ యొక్క సమయంలో దేవాలయాన్ని నిర్మించుకున్న ఆ సమయంలో చాలా మార్పులు వచ్చినాయి. సో ప్రజలందరూ కూడా చాలా రాంగ్ రూట్లో వెళ్ళిపోయారు, అంటే చీకట్లో బతుకుతూ ఉన్నారు. అయితే దేవుడు దావీదుకు ఒక వాగ్దానం
చేశాడు. నీ సంతతిలో నుంచి ఒక రాజు రాకుండా మానడు అని. అక్కడ మనం చదువుకున్న మాట లూకాసు వార్తలో ఆయన వచ్చి తన ప్రజల్ని విమోచిస్తాడు. ఎందుకంటే వారు రోమా సామ్రాజ్యం యొక్క బంధకాల్లోకి వెళ్ళిపోయారు. యేసుప్రభు వారు వచ్చేదానికి ఇజ్రాయెల్ ప్రజలు చెదిరిపోయారు. మళ్ళీ వచ్చిన వారు కూడా రోమా సామ్రాజ్యం యొక్క బంధకాలు ఉండిపోయారు. అట్లా ఒక రాజు వచ్చి మిమ్మల్ని, దావీదు వంశంలో మిమ్మల్ని విమోచిస్తాడు అని దేవుడు చెప్పిన ఆ మాటని ఇప్పుడు నెరవేరబోతుంది అని జకరియా పరిశుద్ధాత్మతో నింపబడినవాడై రాశాడు. అంటే వారి జీవితంలో చాలా బంధకాల్లోకి వెళ్ళిపోయారు. అంటే రోమీయులు అన్యజనుల రాజు ఎట్లా చేస్తే ఇప్పుడు ఆ యొక్క బంధకాల్లోకి వెళ్ళిపోయారు. ఒకప్పుడు బాగున్నారు, కానీ పాపము వాళ్ళని చాలా బంధకాల్లోకి తీసుకెళ్ళి, అయితే దేవుడు కృపగలిగిన వాడు మిమ్మల్ని విడవనని మరలా మీకు విమోచుకుని పంపిస్తాను అని చెప్తున్నారు. ఇది యేసుప్రభు వారు వచ్చే సమయానికి జరగబోతున్న మాట. ఇది వారికి విమోచన కలుగు చేసెను. ఈయన ప్రవచించింది రోమా యొక్క ప్రభుత్వాన్ని నుంచి ఈ రాజు వీళ్ళ దాసత్వాన్ని తీసేస్తాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడున్న ప్రజలు, ఎందుకంటే మేము చాలా బంధకాల్లో ఉన్నాం. ఒకప్పుడు మా దావీదు ఉన్నప్పుడు మా రాజ్యం, సొలొమోను ఉన్నప్పుడు మా రాజ్య ప్రభావం ఎలాంటిది, ఇప్పుడు మా పరిస్థితి చూస్తే అన్యజనుల రాజు రోమా సామ్రాజ్యం వారు మనకి చాలా పన్నులు కట్టేది, దాంట్లో చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వారు అనుకుంటున్నారు ఒక రాజు వస్తాడు మమ్మల్ని విమోచిస్తాడు అనుకుంటున్నారు. పాపము వారిని ఆ యొక్క బంధకాల్లోకి నెట్టేసింది అనేది కొంతమంది గ్రహింపు ఉంది, కొంతమందికి లేదు. అక్కడ అందుకునే దావీదు వంశమని చెప్తున్నాడు. తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొక రక్షణ శృంగం అంటే విజయం అనే దానికి కొమ్ము అంటే గెలుస్తాడు, రక్షణ కలిగిస్తాడు. రక్షణ శృంగాన్ని కింద మన శత్రువుల నుండి, మనం ద్వేషించు వారి చేతిలో నుండి తప్పించి రక్షణిస్తాడు అని చెప్తున్నాడు. అంటే వారు ఫిజికల్గా రోమా సామ్రాజ్యం వారికి శత్రువులు అయితే, ఆ రాజు నుంచి ఈ రాజు ఫైట్ చేసి వాళ్ళకి విజయాన్ని ఇస్తాడు, మళ్ళా రాజ్యాన్ని ఏర్పరుస్తాడు అనే భావంతో వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక చాలా డిఫరెంట్గా ఉంది. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, తన ప్రజలైన ఇజ్రాయెల్ ప్రజలు విమోచించబడాలనంటే ముందు వారు పాపము నుంచి విమోచింపబడాలి. వారు అపవాది యొక్క బంధకాల్లో ఉన్నారు, పాపం యొక్క దాసత్వంలో ఉన్నారు. కింద నుంచి 3వ లైన్లో మన పాదములను సమాధాన మార్గంలోకి నడిపించినట్లు అని ఉంది. పాపము నుంచి వారిని విమోచించటం వలన వారి హృదయంలో నెమ్మది వస్తుంది అనే భావంతో దేవుడు రక్షకుని పంపిస్తున్నాడు. వారు థింక్ చేస్తుంది, మాకు సమాధానం లేదు, మా శత్రువులు మమ్మల్ని విపరీతంగా ఎట్లా పడితే అట్లా ఏళ్తున్నారు, మాకు చాలా భారంగా ఉంది, ఈయన వచ్చి ఆయనతో ఫైట్ చేసి మాకు నెమ్మదిస్తాడు. ఆ శత్రురాజు ఓడిపోతే మేము ఈయన సొంత ప్రజలు అవుతాం కాబట్టి ఇక ఈయన మమ్మల్ని చాలా సమాధానంగా చూసుకుంటాడనే భావంతో వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి అని ఉంది. అంటే వాళ్ళు పాపంలో ఉన్నారు, వెలుగిచ్చుటకై అని ఉంది. ఆ వెలుగు యేసుక్రీస్తు. వాళ్ళ పరిస్థితి ఏముందంటే, దేవుడు ఏమన్నా వీళ్ళు చీకట్లో ఉన్నారు, పాపమనే చీకట్లో ఉన్నారు, అసలు గుడ్డిగా నడుస్తున్నారు, అందుకనే బాధలు కొని తెచ్చుకుంటున్నారు అని దేవుడు ఆలోచిస్తున్నాడు. వాళ్ళకి గ్రహింపు రాట్ల. వాళ్ళు ఏమన్నా రోమా ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని చాలా కష్టాలు పెడుతున్నారు, దానివల్ల మాకు నెమ్మది పోతుంది, విపరీతంగా ఎట్లా పడితే అట్లా ట్రీట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. ఈయన యేసుక్రీస్తు ఎవరంటే, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి, వాళ్ళ పట్ల ఉన్న ఆ గొప్ప వాత్సల్యతను బట్టి, వాళ్ళు ఎంత పాపం చేసినా కానీ ఎన్నో అద్భుతాలు చేసి వారిని చక్కగా పోషించరు, కానీ మళ్ళా వాళ్ళు నెమ్మదిగా విగ్రహారాధనకు వెళ్ళిపోయారు. వాళ్ళ ఆచారాలన్నీ నేర్చుకున్నారు. కానీ దేవుని వాత్సల్యత వదలకుండా
యేసుప్రభు వారు అరుణోదయ దర్శనం లాగా వచ్చారని చెప్తున్నాడు. అంటే మార్నింగ్ ఉదయాన్న సూర్యుడు ఎదుగుతూ ఉంటాడు, ఆ చీకటి వాళ్ళకి వెలిగించడానికి అనుగ్రహించను అని ప్రవచనం ద్వారా చెప్తున్నాడు జకర్య. 68-75 మధ్యలో చూస్తే, మనం శత్రువుల చేతిలో నుండి వినిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై. శత్రువుల వల్ల వాళ్ళకి చాలా భయం ఉంది. వాళ్ళు థింక్ చేస్తుంది ఏంటంటే, శత్రువు ఎప్పుడైనా చంపేస్తాడని, చచ్చిపోతామే అని. కానీ వాళ్ళకు కూడా ఉంది, మనం నిర్భయులమై అంటే భయం లేకుండా ఉన్నవారమై దేవుని సన్నిధిని, ఆయన సన్నిధిని పరిశుద్ధంగా నీతిగా జీవించాలి, ఆయన సేవించాలి, అందుకు ఈ రక్షణ ఇస్తున్నాడు అని చెప్తున్నారు. అది కరెక్టే. ఏంటంటే శత్రు భయంలో నుంచి విడిపించి ఇప్పుడైనా నీతిగా మీరు జీవించండి అని చెప్తున్నాడని వాళ్ళకి అవగాహన ఉంది. అయితే దేవుని యొక్క చిత్తం ఏంటంటే, అందరూ కూడా మరణం అనే భయంలో ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా. ఇది దేవుని చిత్తం. వాళ్ళు అనుకుంటున్నారు శత్రులైన రోమీ సామ్రాజ్యంతో ఈయన యుద్ధం చేసి ఓడించి మా భయాన్ని తొలగించి ఇక నుంచన్నా మీరు జాగ్రత్తగా నడుచుకోండి, నీతిగా దేవుని సేవించండి అంటానికి రక్షణ కలిగించబోతున్నాడు అనుకుంటున్నారు. అది ఒక సత్యమే. మనమైతే ఇజ్రాయెల్ ప్రజలం కాదు, మనం యాకోబు యొక్క సంతతిలో పుట్టలేదు. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అపవాది యొక్క చెరలో ఉన్నాడు. యేసుప్రభువు చెప్తున్నాడు, మీ విరోధి అయిన అపవాది. హెబ్రీయులకు 2వ అధ్యాయంలో ఒక మాట, ప్రతి ఒక్కరు కూడా మరణం యొక్క భయంలో ఉన్నారు. 2వ అధ్యాయం 14-15లో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గనవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా, అంటే యేసుక్రీస్తు వారు కూడా మానవులుగా జన్మించాడు, రక్తమాంసంలో పాల్పొందాడు అని ఉంది. సో మనకి జీవితకాలమంతయు మనము మరణ భయంలో ఉన్నాం. ఇక్కడున్న వాళ్ళకి చాలా మందికి రక్షణ లేని వారికి ఇప్పుడన్నా ఆ గ్రహింపు వస్తుందో లేదో తెలియదు, చక్కగా నిద్రపోతుంటారు, అసలు ఆలోచనే ఉండదు. నీవు ఈ భూమి మీద ఉన్న కాలము చాలా తాత్కాలికమైంది. నీ యొక్క ఆత్మ జాగ్రత్త లేకపోతే మరణానికి చాలా దగ్గరలో ఉంది. నీ ఆత్మ నిత్య నరకాగ్నిలో ఎల్లప్పుడూ వేదన పట్టమే ఆ మరణం, చాలా పెయిన్ఫుల్. నువ్వు చాలా చీకట్లో ఉన్నావు, మరణ ఛాయల్లో ఉన్నావు, అది నీ యొక్క పరిస్థితి రక్షణ లేకపోతే. కానీ నీకు ఇప్పుడు ఈ మాటలు చెప్తా ఉంటే కొంతమందికి నిద్ర వస్తుంది. అది పరిస్థితి, మానవుని యొక్క పరిస్థితి. చక్కగా నిద్రపోతుంటాడు, ఇంత గట్టిగా చెప్తున్నా కూడా నిద్ర అంతే. అరే నువ్వు చస్తావురా నాయన, నువ్వు ఇప్పుడు పోయావనుకో, చచ్చావనుకో, నరకంలో పడి కాల్తావు చెప్తున్నా, ఏదో మాట్లాడటానికి వచ్చాం, అంతే పరిస్థితి. అది మరణ ఛాయల, అది మరణం యొక్క బలం. అంత సాతాను బంధకాల్లో ప్రతి ఒక్కరు రక్షణ లేని వారు ఉన్నారు. అయితే రక్షణ పొందిన మనకి ఏం జరిగిందంటే, ఆ మరణం యొక్క బలము గలవాడైన అపవాది యొక్క దాసత్వం నుంచి మనల్ని ప్రభు విడిపించాడు. ఇప్పుడు మనం మరణం లేదు, ఏంటంటే మనం క్రీస్తు వచ్చినప్పుడు జీవ పునరుద్ధానం మనం పొందబోతా ఉంది. మన శరీరం మరణమైనట్టున్నా కానీ మన ఆత్మకి మరణం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళంగానే ప్రభువుతో హ్యాపీగా ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు శరీరం కూడా వస్తుంది, కొత్త శరీరం, అక్షయమైన శరీరం వస్తుంది. కానీ ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే, వాళ్ళు అనుకుంటున్నారు శత్రువుల చేతిలో నుంచి, వాళ్ళకు రోమీ శత్రువులు, మనం అపవాది యొక్క చెరలో. ఎఫెసీయులకు 6వ అధ్యాయంలో 12వ వచనంలో, మనము పోరాడేది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము, వీళ్ళు మన శత్రువులు. రక్షణ పొందిన వారికి వీరు శత్రువులని కూడా చాలామంది తెలియట్లేదు. బాప్టిజం తీసుకున్న వారు కూడా ఎలా ఉంటున్నారంటే, ఇంకా శత్రువు అనగానే పక్కనాడు ఎవడన్నా ఇబ్బంది పెడతాడు, ఆడొక్కడికి గుర్తొస్తాడు, వాడు శత్రువే, ఇక్కడ కొన్నాళ్ళు నీకు ఇబ్బంది పెట్టినవాడు. బట్ అపవాది వాడి యొక్క అనుచరులు అందరూ కూడా మన శత్రువులు. ఎందుకంటే మనల్ని
మళ్ళా పాపంలో పడేసి ఇబ్బంది పెట్టాలని పోరాడుతూ ఉంటారు. ప్రభు మనకు బలం ఇచ్చి విజయాన్ని ఇస్తున్నాడు, ఆ రక్షణ శృంగంలాగా. సో రక్షణ లేని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తు వారు దేవునికి క్రయధనాన్ని చెల్లించి మీ శిక్షకి, మీ పాపానికి పడబోయే శిక్ష, ఆయన శిలువలో క్రయధనాన్ని చెల్లించాడు. ఆయన పరిశుద్ధమైన రక్తమే విమోచన క్రయధనము. యేసుప్రభు వారు చెప్పారు, నేను అనేకులకి విమోచన క్రయధనంగా చెల్లిస్తానికి వచ్చానని చెప్పారు. రక్షణ పొందిన మనము ఆ విమోచన క్రయధనాన్ని బట్టి విమోచించబడ్డాం. అంటే మనకి నిత్య శిక్ష లేదు. పాపం యొక్క దాసత్వంలో నుంచి బయటకు వచ్చాం మనం. అంటే పాపం నుంచి విమోచించబడ్డాం. ఒకప్పుడు పాపం ఏం చెప్తే అదే మనం చేసేది. ఇప్పుడు కూడా మీరు చూసినట్లయితే, రే పాపం మానురా, నీవు చంపేస్తుందంటే ప్రభు దగ్గరికి రా, ఆయన నీ యొక్క పాప బంధకాల నుంచి విడిపిస్తారంటే చాలామందికి అసలు పట్టదు. ఎందుకంటే పాపం యొక్క ప్రభావము మనిషికి అంత చీకటిని కలుగు చేస్తుంది. అంత ప్రభావంలో ఉన్నాడు, చీకటి ప్రభావంలో. సో మనిషి దేన్ని కోరుకుంటున్నాడంటే నిత్యము తనకు ప్రయోజనమైన దాన్ని కోరుకోవట్లా, తాత్కాలిక ప్రయోజనం కోసము పాపము చేసి అయినా కానీ దాంతో సంతోషించడానికి కోరుకుంటున్నాడు. అది మనిషి యొక్క చీకటిలో ఉన్న ప్రభావపు శక్తి. అరే రారా పరిశుద్ధమైన మార్గంలోకి నడువు అంటే మనిషి ఏం చేస్తున్నాడు? పక్కన పెట్టు, పద సినిమా పోతాం, ఎగురుతాం, ఎట్లా పడితే ఎంజాయ్ చేద్దాం. ఇది మానవుని యొక్క స్థితి. వాడికి తెలుసు కూడా ఎట్లంటే ఆఫ్టర్ ఇంకో 50-60 సంవత్సరాలు నీ శక్తి తగ్గిపోద్ది, అప్పుడు ఉండదని. కానీ వాడు ఏం కోరుకుంటున్నాడు? దాని గురించి మాకెందుకే, ఇప్పుడు జరిగే చెప్పు అని సిన్ యొక్క దాంట్లోనే ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాడు. ఇది మరణ ఛాయలో ఉన్న మానవుని యొక్క స్థితి. అయితే దేవుడు ఏం చేశాడంటే మహావాత్సల్యతను బట్టి వీళ్ళకి వెలుగు ఇవ్వాలని రైజింగ్ సన్ లాగా అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహించాడని జకర్యా ముందే చెబుతున్నాడు. సో రక్షణ పొందిన మనము ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం పాపం యొక్క దాసత్వంలో ఉన్నాం. విమోచన మనకి ఎట్లా కలిగిందంటే యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తంలో కలిగింది. దాన్ని బట్టి మనం స్తుతించాలి. మనము అపవాది యొక్క బంధకాలంలో ఉండి మరణం యొక్క బలం యొక్క కింద ఉన్నాం. మనం పాపం వలన వచ్చే జీతం మరణం కాబట్టి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే మరణము మనల్ని పట్టేస్తుంది. అంటే మరణం అంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కింద అందరు చచ్చిపోతారు కదా, అది కాదు. ఆత్మ మరణ ఛాయల్లో ఉంది ఒకప్పుడు మనది, ఇప్పుడు క్రీస్తులో భద్రంగా ఉంది. ఇప్పుడు మన ఆత్మ ఎలా ఉందంటే రక్షించబడిన మనకి క్రీస్తులో జీవంలో ఉంది, నిత్య జీవంలో ఉంది. మనకు ఇప్పుడు శత్రువు అంటే భయం లేదు. ఎందుకు? మనలో ఉన్నవాడు శత్రువు కంటే గొప్పవాడు. ఆ బలం. ఒకప్పుడు మనం శత్రువు అంటే చాలా భయం, చాలా పెయిన్ఫుల్. ఏంటంటే అసలు చాలా భయపడుతుంటాం. ఇప్పుడు తన పొద్దున మీకు అవగాహన రావాలా. ఇప్పుడు కూడా శత్రువు మిమ్మల్ని అన్యాయం చేయరా అంటే మీరు ఇప్పుడు అలా ఉండరు. రక్షించబడితే అన్యాయం తప్పు పక్కన పెట్టేసి. ఒకప్పుడు అది కాదు మన పరిస్థితి. అన్యాయమా, పద పోతాం పద. ఎందుకంటే ఎవడరా న్యాయంగా ఉంది, మనం చేస్తే ఎవడు పట్టుకుంటాడు? అది మన యొక్క పద్ధతి. మనం ఏంటంటే ఈ యొక్క అన్యాయం వలన మన సోలుకి మనం ఇబ్బంది, మనకు మనమే ఇబ్బంది కలుగు చేసుకుంటున్నామనే జ్ఞానం లేదు ఒకప్పుడు మనకి. రక్షించబడిన మీకు ఇప్పుడు ఆ జ్ఞానం వచ్చింది. అంటే ఒకప్పుడు ఎలా ఉన్నామంటే మన పరిస్థితి అపవాది యొక్క బంధక స్థితిలో ఉన్నాం. వాడు శత్రువు. అయితే క్రీస్తు ఏం చేశాడంటే ఆయన పరిశుద్ధమైన రక్తంలో మన హృదయాన్ని కడిగి ఆయన యొక్క ఆత్మ మనకిచ్చి, పరిశుద్ధ ఆత్మని ఇచ్చి మన పాపాలను క్షమించి విమోచించి మళ్ళీ ఇప్పుడు శత్రువు అంతటి మీద మనకి అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనము నీతిగా జీవిస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకని అక్కడ రాయబడి ఉంది, శత్రువు యొక్క బలం నిర్భయమై ఇప్పుడు నీతిగా పరిశుద్ధంగాను సేవిస్తానికి ఆయన్ని. రక్షణ ఎందుకు కలుగు చేశాడంటే దేవుడు మనల్ని నీతిగా
పరిశుద్ధంగా, న్యాయంగా ప్రభువుని సేవించటం. మీకు ఆ అనుభవం ఉంటే, రక్షణ పొందిన మీకు ఆ అనుభవం ఉంటే, నేను పాపం యొక్క దాసత్వంలో ఉన్నాను, అపవాది యొక్క బంధకాల్లో ఉన్నాను, ఆ దాసత్వం నుంచి ప్రభువు తన పరిశుద్ధమైన రక్తంతో నన్ను కొనుక్కొని విమోచించాడు. ఒకప్పుడు దేవునికి శత్రువైన నన్ను దేవుని బిడ్డగా చేశాడు. అంతేకాదు, అపవాది యొక్క శత్రువుతో పోరాడటానికి కావాల్సిన సర్వాంగ కవచాలని నాకు ఇచ్చాడు. నన్ను సమాధాన మార్గంలోకి నడిపిస్తున్నాడు. రక్షణ లేని వారు జ్ఞాపకం చేసుకోండి. మీరు ప్రభువును లేకపోతే ఉండే మార్గం ఎలాంటిదంటే నెమ్మది ఉండనే ఉండదు. నెమ్మది ఉండదు. మీరు ఏదేదో ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ పరిగెత్తారు. సడన్గా ఒకరోజు అది మిమ్మల్ని మరణంలోకి తీసుకెళ్తారు అంతే. అది యేసుప్రభువు చెప్తున్నారు, నేనిచ్చే సమాధానం చాలా ఇక్కడ దొరకదు, లోకంలో దొరకదు, చాలా నెమ్మదిగా ఉంటుంది అని చెప్తున్నారు. సో రక్షణ లేని మీకు సమాధానం ఎక్కడంటే, ఆయన దెబ్బల చేత మీకు ఆత్మస్వస్థత కలిగింది. యేసుక్రీస్తు అనుగ్రహించి పరిశుద్ధాత్మ మీకు వచ్చినప్పుడు చాలా నెమ్మదిగా ఉంటుంది. సో రక్షణ పొందిన మనము, ఆయనైతే ఇజ్రాయేలు దేవుడు అన్నాడు కానీ మనం ఎలా స్తుతించబోతున్నామంటే, మన తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మన తండ్రి యేసుక్రీస్తు యొక్క తండ్రి ఒక్కరే. మనకు ఆయన ఇజ్రాయేల్ దేవుడు కాదు, ఆ ఇజ్రాయేల్ దేవుడే మన తండ్రి అయిపోయాడు. యేసు ప్రభువారు చాలా చక్కటి రిలేషన్ ఇచ్చేశారు మనకి. ఏంటంటే, క్రీస్తు దేవుని కుమారుడు, ఆయన రక్తంలో కొనబడిన మనము దేవుని యొక్క ఆత్మ పొందుకున్న వారమై మనం ఇప్పుడు దేవునితో అబ్బా తండ్రి అంటున్నాం. మన తండ్రి అయిన దేవుడు స్తుతించబడుగాక. ఎందుకు? ఆయన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తములో మనకు విమోచన ఇచ్చాడు. మనం జీవితకాలం అంతా మరణ ఛాయల్లో, చీకటి పాపమనే అంధకారంలో ఉన్న మనల్ని, అపవాది యొక్క బంధకాల్లో ఉండి, పాపపు దాసత్వంలో ఉండి చనిపోతే ఏమవుతుంది అని భయపడే మనల్ని యేసుక్రీస్తు సిలువలో అపవాదిని జయించి రక్షణ శృంగంగా మనకు విజయాన్ని ఇచ్చాడు. ఎందుకు? మనం నీతిగా, పరిశుద్ధంగా, న్యాయంగా, సత్యంగా ఆయన్ని ఆరాధన చేస్తానికి, సేవిస్తానికి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.